కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రి నారా లోకేష్ కలిశారు. ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనంలో ఏపీలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరారు. విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం, కేటాయించిన వనరులను తక్కువగా ఉపయోగించడం వల్ల ఏపీలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని అన్నారు. దీనివల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా కీలక రంగాల్లో పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయని అన్నారు. కేజీబీవీలు, నైపుణ్య విద్య, ఐసీటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఏపీకి నిధుల కేటాయింపులు పెంచాలని కోరారు. మరోవైపు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామిని మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ ప్రధాని దేవగౌడను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి సుమారు 12,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజల సెంటిమెంట్తో పాటు వేలాది మంది కార్మికుల ఆందోళన, మనోభావాలను అర్థం చేసుకుని పెద్ద మనసుతో సహకారం అందించారని కొనియాడారు. స్టీల్ ప్లాంట్ను సందర్శించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేయడం, ఉత్పాదకతకు పెంపుదలకు చర్యలు చేపట్టడం, కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకోవడంలో మీ చొరవ మరవలేనిదన్నారు. అనకాపల్లి వద్ద ప్రైవేట్ రంగంలో ఏర్పాటు కానున్న ఆర్సిలర్స్ మిట్టల్ అండ్ నిపాన్ స్టీల్స్ ఉక్కు పరిశ్రమల వల్ల ఆంధ్రప్రదేశ్ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరారు.